ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన నుంచి 9 నెలల్లో ఉదయం 10:30కు సెక్రటరియట్ మొదలైతే సాయంత్రం 6 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా సెక్రటరియట్లో అందుబాటులో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన మీరు మాట్లాడడానికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు రికార్డు తీయండి. 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో సెక్రటరియట్లో ఎన్ని రోజులు గడిపారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 నెలల్లో ఎన్ని రోజులు సెక్రటరియట్లో కూర్చున్నారు? దీనికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు దీని మీద డిబేట్కి మీరు చర్చకు సిద్ధం కాగలరు. మీ 9.5 సంవత్సరాల కాలంలో సెక్రటరియట్లో కేసీఆర్ ఎన్నిసార్లు కూర్చున్నాడు? 9 నెలల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు, మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు కూర్చుండు? చేద్దాం. ఫస్ట్ ఇది తీద్దాం. 10:30 నుంచి ఒక స్కూల్ స్టూడెంట్, ఒక కాలేజీ విద్యార్థి, ఒక స్కూల్ విద్యార్థి లేదా ఆ స్కూలు ఆ కాలేజీ లెక్చరరో ప్రొఫెసరో ఏ టైమింగ్స్ ప్రకారం కాలేజీకి స్కూల్కి వెళ్ళి ఆ చదువులు చెప్పడము, చదువులు వినడం ఏదైతే పద్ధతి ఉంటుందో అట్లాగే ఈ 9 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా మినిస్టర్లు అలాంటి పాత్ర పోషిస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. 9 నెలల కాలంలో నీకు టైం లేదు, షెడ్యూల్ లేదు, సిస్టమ్ లేదు, పరిపాలన విధానము లేదు. అసలు సెక్రటరియట్కి కేసీఆర్ దారే లేదు. ఇది ఆనాటి బీఆర్ఎస్ పరిపాలన, ఈనాడు కాంగ్రెస్ పరిపాలన తేడా. కాబట్టి తెలంగాణ ప్రజలకు మేము కొంత మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆనాడు 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ కేసీఆర్ పరిపాలన, ఇప్పుడు 9 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పరిపాలన. ఇక రైతు రుణమాఫీకి వద్దాం. ఇప్పుడు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో వస్తా అని ప్రకటన చేయడం విచిత్రం అనిపించింది నాకు. మీరు ఏ రోజైనా ప్రకటన చేస్తే ఆ ప్రకటన యొక్క విలువలను మీరు కాపాడారా? శ్రీనివాస్ రెడ్డి, మీ కేసీఆర్ గారి ప్రకటనకు కట్టుబడి ఉన్నారా మీ జీవితంలో? ఎప్పుడైనా ఒక మాట చెప్తే, కేసీఆర్ గారు ఒక మాట చెప్తే, మీ జీవిత రాజకీయ క్షేత్రంలో మీ జీవితం ఎప్పుడైనా ఆ మాటకు కమిట్మెంట్గా కట్టుబడి ఎప్పుడైనా ఉన్నారా?
మీరు కమిట్మెంట్ కట్టుబడి లేరు కాబట్టే కదా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సరే, అప్పుడు ఎట్లా ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలు మీరు కరెక్ట్గా చేయలేరు? సక్రమంగా పరిపాలన చేయలేదు. 9.5 సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజలకు నేరుగా ఎప్పుడు మాట్లాడలేదు. నేరుగా డైరెక్ట్గా ప్రజా సమస్యలు ఎప్పుడు వినలేదు. హడావిడే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీ పెట్టిన తర్వాత చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఒక ప్రకటన చేసింది. ఏమని? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రావండి, మీరు అసెంబ్లీకి రావాలి, మీరేమైనా సూచనలు ఉంటే మీరు అసెంబ్లీలో ఇవ్వండి, మాకేమన్నా చెప్పదలుచుకుంటే మీరు ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడుగా మీరు అసెంబ్లీలో చర్చించండి, మా దృష్టికి ఏమైనా సమస్యలు ఉంటే తీసుకురండి అని ఇంత స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రజాక్షేత్రం అంటే ప్రజలతో మాట్లాడడము, ప్రజాక్షేత్రం అంటే ప్రజా సమస్యలు విన్న తర్వాత అసెంబ్లీలో మాట్లాడడము. ఇదే కదా. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు, మీరు ప్రజలతో సమస్యలు తెలుసుకోరు, మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడరు. విచిత్రం ఏంటంటే ఇది రివర్స్లో నడుస్తున్నది. ఇప్పుడు ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సమావేశాలు పెడితే ప్రతిపక్ష నాయకుడు పద్ధతి ప్రకారం అసెంబ్లీకి అటెండ్ అవుతాడు. ఇది సిస్టమ్. కానీ ఇక్కడేం జరిగింది? ఇక్కడ విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన వస్తుడో రాడో కంసగమా ఒకళ్ళ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడదాము. మీరు పేపర్లలో టీవీలలో రైతు రుణమాఫీ మీద మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు అసెంబ్లీలో ఇవన్నీ మాట్లాడరు? మీరు టీవీలలో ఎందుకు మాట్లాడతారు? పేపర్లలో ఎందుకు మాట్లాడతారు? మీరు అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. దీనికి జవాబు ముందు చెప్పండి. ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు అడగాలి ముఖ్యమంత్రి గారిని, ప్రతిపక్ష పార్టీగా మీరు ఏమడగాలంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, చర్చ చేస్తాము అని ప్రతిపక్ష నాయకుడు అప్పీల్ చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ పెడుతున్నది, మీరు రండి అని రివర్స్లో అడగాల్సి వస్తున్న పరిస్థితి ప్రతిపక్ష నాయకుడు రాజకీయాలు తయారు చేసి పెట్టిండు తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ గుణగణాలు తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రులకు అందుకే ఎంతకైనా మంచిది వస్తే బాగుంటుందని ఆహ్వానించారు. హడావిడి చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఏదో అసలు ఏమో జరుగుతున్నది, ఏమో జరగబోతున్నది, ఏమో అవుతుంది. ప్రతాప్ నిద్ర వస్తుందా అని విచిత్రంగా అసలు అంగమ చేసారు. అసలు టీవీలలో బ్రేకింగ్లు పలకలు పడ్డాయి. కమ్సకం పాపం వాళ్ళు మీడియా వాళ్ళు పడ్డ కష్టం తగ్గం కదా వాళ్ళ కోసమన్నా అసలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు
అసెంబ్లీకి రాకపాయే, కూసోకపాయే. ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాల్లో సెక్రటరీలా కూసోకపోతేవి. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి ఏమైనా ఇష్యూస్ ఉంటే అట్లా మాట్లాడకపోతేవి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా నీకు సెక్రటరీలో అందుబాటులో ఉన్నాడు. నువ్వు అట్లన్నా న్యాయం చేయలేవు. ముఖ్యమంత్రిగా నువ్వు ఉండి 9.5 ఏళ్ళు నువ్వు అట్లా న్యాయం చేయలేవు. పోనీ ఇప్పుడన్నా నువ్వు న్యాయం చేయి. ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా కేసీఆర్ గారు నువ్వు అపాయింట్మెంట్ ఆడు తీయరా సీఎం రేవంత్ రెడ్డి గారు? అపాయింట్మెంట్ అడుగు. నువ్వు ప్రజల కోసం ఏదో స్టేట్మెంట్ ఇచ్చినావు కదా, సీఎం రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ అడుగు. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా అడుగు, అపాయింట్మెంట్ తీసుకో, సెక్రటరీకి పో, సీఎం రేవంత్ రెడ్డి గారితో కూర్చో, ప్రజా సమస్యలు ఏమున్నాయో నువ్వు ఆయన దృష్టికి తీసుకురా, నువ్వు మాట్లాడు, ఆయనతో చర్చించు. నీకు అందుబాటులో ఉన్నాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో. మీ దగ్గర సాంప్రదాయం లేకుండా 9 నెలల కాలంలో ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా కలవాలి అని అంటే ఆనాడు 9 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్స్ లేవు, ప్రజలకు కలిసేది లేదు. ప్రతిపక్ష నాయకుడు కలుస్తానని కూడా అపాయింట్మెంట్స్ లేవు. సెక్రటరియట్ దర్వాజాలు బంద్. ముఖ్యమంత్రి పాలనలో నీ ప్రగతి భవన్ గేట్లు బంద్. ప్రతిపక్ష నాయకుడిగా మేమే ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు, నేను, ఇంకా మా ఇప్పుడు మంత్రులు ఉన్న వాళ్ళు చాలా మంది, అందరం పోలీసు వాళ్ళగా పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇవ్వరు. అయినా సరే పోవాలని ప్రగతి భవన్ గేటు దాకా పోతే అరెస్టులు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల గొంతును వినిపించడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు నీ అపాయింట్మెంట్లు లేవు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు సెక్రటరియట్ గేట్లు, నువ్వు ఎక్కడ పోగు, నువ్వంత దమ్ము తీయకు, దమ్ము పట్టకు. నీ వయసును గౌరవిస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మీకు పూర్తి గౌరవాన్ని ఇస్తాం. అలాంటి యొక్క పద్ధతులు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి మేము కోరుకుంటాం, నువ్వు ఫుల్ హెల్తీగా ఉండాలి మేము కోరుకుంటాం. మీరు సీనియర్ నాయకుడు, మేము గౌరవిస్తాం. మీరు సీనియర్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, మీ గౌరవాన్ని భంగం కలిగేయం. కమ్సే కమ్ దీనన్నా యూజ్ చేయి. సీఎం పోస్ట్ ఎట్లా యూజ్ చేయాలో ప్రజల కోసం. కమ్సే కమ్ ప్రతిపక్ష నాయకుడుగానా ఏదన్నా మా దగ్గర మిస్ అయినా ఏమన్నా ఉంటే నువ్వు పేపర్లలో మాట్లాడుతున్నావు కదా, అదేదో సీఎం రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ అడిగి సెక్రటరీ పోయి కూర్చో. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే పదే పదే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు మీడియాలో మాట్లాడుతున్నారు కాబట్టి కొంత స్పష్టత ఇవ్వాలి. కాబట్టి మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ దర్వాజాలు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీకు ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు మీరు కలవాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయన దర్వాజాలు ఎప్పుడు కుళ్ళనే చేసి పెట్టిండు. మీరు ఫోన్ కాల్ చేసి మీరు అడగండి, వారు వింటారు, చేసి పెడతారు. ఇలాంటి గౌరవ సాంప్రదాయాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పాటిస్తుంది.
ప్రశ్న లాస్ట్కి ఇంకా కాలేనది ఇంకా. అచ్చా, రుణమాఫీ సబ్జెక్ట్ ఇక దీంట్లోకి వద్దాం. నేను కొంత క్లారిటీ ఇచ్చేస్తాను మీకు దీంట్లో. రుణమాఫీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఒకే మాట, ఎన్నికలకు 6 నెలల ముందు 8 నెలల ముందు మాట చెప్పారు. ఏమని? తెలంగాణ రైతులారా, కాంగ్రెస్కి అధికారం ఇవ్వండి. రాహుల్ గాంధీ గారు అన్న మాటలు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అన్న మాటలు. ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు. తెలంగాణ ప్రజలారా, వరంగల్ సభలో రైతులారా, 2 లక్షల రుణమాఫీ ఒకే కిస్తుల మాఫీ చేస్తాము, మాకు అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వండి అన్న మాటకు తెలంగాణ రైతులు ఇచ్చిన అవకాశంలో భాగమే ముఖ్యమంత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన వెంటనే 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలయ్యి కేబినెట్ మీటింగ్ పెట్టుకొని 31,000 కోట్ల రూపాయలు ఆమోదం చేసుకొని, నిధులు లేకపోతే గత ప్రభుత్వాన్ని తప్పిదాల వల్ల నిధులు లేకపోతే నిధులు సమకూర్చుకునే దాంట్లో 18,000 కోట్ల రూపాయలు, 1,00,000 2 లక్షల రూపాయలు పూర్తి చేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వం దగ్గర 12,000 కోట్ల రూపాయలు సిలకున్నాయి, అంటే రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? 2 నెలల నుంచి ఆగస్టు 15 తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడక్కడ టిఆర్ఎస్ కొందరు రైతులు ధర్నాలు చేస్తున్నారు. కొందరు వచ్చినా కూడా చేస్తున్నారు. టిఆర్ఎస్ బిఆర్ఎస్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఒకప్పుడేమో కుర్చెక్కాలని తెలంగాణ పేరుతో టిఆర్ఎస్ అని పెట్టినావు. ఇక అది అయిపోయింది. ఇక మరి బోరైందా ముఖ్యమంత్రి పోస్టు ఏమైందో తెలియదు ఆయనకు. మళ్ళీ బీఆర్ఎస్ అని తెచ్చినావు, భారత్ రాష్ట్ర సమితి అని తెచ్చినావు. నేను చాలాసార్లు ఒకసారి టిఆర్ఎస్ అంటున్నా, ఒకసారి బీఆర్ఎస్ అంటున్నా. అయితే సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మా మంత్రులు ఎవరు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లేదా కోమటిరెడ్డి గారు, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు, మా డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు పదే సీఎం రేవంత్ రెడ్డి గారు పదే అరే నువ్వు ఉండరా, ఉండు, అటెండర్ లేరా అబ్బాయి, వీడెందుకు మరి, ఎందుకు అటు నుంచి వస్తారు కదా, మనము ప్రెస్ మీట్ డిస్టర్బ్ అయిపోతుంది. అది గొల్లెం ఎప్పుడైనా అది పెట్టుకోండి. కానీ బయట మనకాడ అటెండర్ ఉండాలి, గొల్లెం పెట్టుకొని ఉండాలి. ఇటు వస్తే ఏమవుతుందంటే మనం చాలా సీరియస్ ఉంటుంది నా ప్రెస్ మీట్ ఎప్పుడు కూడా. డైవర్షన్ అంటే మనం సబ్జెక్టు ఏదైనా చెప్పాలనుకున్నది బ్రేక్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఏం లాభము, ఏమి సరే ఏం చెప్పినప్పుడు చాలా స్పష్టంగా ఇది చాలా కొంత మీకు మీడియా సోదరులకు, మన మీడియా మిత్రులకు ఏం చెప్తున్నా అంటే, మీకు 1 గంట ప్రెస్ మీట్ అయినా సరే కొంత మన మీడియా ప్రతినిధులకు అందరికి తెలవాలి. కొంత మా గాంధీ భవన్ సోషల్ మీడియా కెమెరా ఉన్నది, మీరు వీలైనంత వరకు
ఆల్ ఛానల్స్ అందరు కూడా దీన్ని తీసుకుపోండి, ప్రజలకు తీసుకెళ్ళండి. ఇది మీరు మీ ఛానల్స్ డైరెక్ట్గా వేస్తారా, మీరు యూట్యూబ్లో వేస్తారా, ఇది రైతులకు స్పష్టత పోవాలి. ఇది అవసరం. మా మినిస్టర్స్ కానీ ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చాలా క్లియర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దాన్ని మలిచి హరీష్ వచ్చినట్టు హరీష్ మలుస్తున్నాడు, కేటీఆర్ దోచినాడు కేటీఆర్ మలుస్తున్నాడు. దాన్ని మలిచి వాళ్ళ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా వక్రీకరించి దాన్ని రైతులను కన్విన్స్ చేస్తున్నారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆల్ మినిస్టర్స్ అంతా పోయింది. 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది. సమస్య ఆడొస్తుంది. 2 లక్షల తర్వాత 2,10,000 ఉన్నోళ్ళు, 2,50,000 ఉన్న దగ్గర బ్యాంకర్స్కి వాళ్ళకు కొంత తేడా వస్తుంది. ఇదొక కన్ఫ్యూజ్. రైతు ఏమంటున్నాడు, 2,10,000 ఉంది, 50,000 ఉంది కదా, అందులోనే నువ్వు కట్ చేసుకో, బ్యాలెన్స్ కట్ చేయి, క్లోజ్ చేయి అని రైతు అంటున్నాడు. బ్యాంక్ దగ్గర కొంత ప్రాబ్లం ఉంది, బ్యాంకర్స్ దగ్గర కొంత ప్రాబ్లం ఉంది. ఇదొక కన్ఫ్యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూర్చొని, మినిస్టర్స్ కూడా కూర్చొని, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూర్చొని ఇవంతా కొంత సవరణ చేస్తున్నారు, సిస్టమ్ చేస్తున్నారు. అంతా ఇవన్నీ నడుస్తున్నాయి, అధికారులతోటి రివ్యూస్ నడుస్తున్నాయి. సమ్ పర్సంటేజ్ వెళ్ళిపోయారు. 2 లక్షల వరకు ఉండోళ్ళంతా సబ్జెక్ట్ క్లోజ్ అయింది. 2 లక్షల తర్వాత ₹1 ఎక్స్ట్రా ఉన్నా వాళ్ళ దగ్గర కొంత కన్ఫ్యూజ్ ఉంది. ఇప్పుడు సమస్య అది. దీనికి ఒక డీటెయిల్గా మీకు చెప్పాలంటే, కేసీఆర్ గారి యొక్క 9.5 సంవత్సరాల కాలంలో మేము ఈరోజు 31,000 కోట్లు బడ్జెట్లో పెట్టి డబ్బులు అరేంజ్ చేసి డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత ఈ కొంతమంది రైతులకు అందుతలేదని కొంత ఆవేదన ఉన్న దానిని ఎట్లా సవరణ చేయాలని తలకాయ వలగొట్టుకోవాల్సిన పరిస్థితి మాకు ఎందుకు వచ్చిందంటే, ఈ 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ యొక్క విధి విధానాలు, ఆయన సిస్టమ్ అంతా ఆయన సిస్టమ్ అంతా ఖరాబ్ చేసి పడేసిండు. ఇప్పుడు చూడండి, ఈ ఆన్లైన్ సిస్టమ్ కూడా ఖరాబ్ చేసి పడేసిండు కేసీఆర్. ఏది, ఈ ప్రభుత్వానికి బ్యాంకర్స్కు ఉండే ఆన్లైన్ సిస్టమ్, ఆ ప్రక్రియ కూడా ఆన్లైన్ సిస్టమ్ కూడా ఖరాబ్ చేసాడు. మనం ఒక మిషన్ ఉంటుంది, సపోజ్ ఒక కంప్యూటర్ ఉంటుంది ఒకటి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు కంప్యూటర్ని మనం వాడితే, రెగ్యులర్గా వాడితే అది కరెక్ట్గా పనిచేస్తుంది కంప్యూటర్. నువ్వు కంప్యూటర్ని సక్రమంగా రెగ్యులర్గా వాడకపోతే ఆ మిషన్ కంప్యూటర్కి బూజు పడుతుంది, అది ఖరాబ్ అవుతుంది. సహజమే కదా, మనం మిషన్ వాడాలి కదా. ఈ 9.5 ఏళ్ల కాలంలో ఈ రైతులకు, ఈ బ్యాంకర్స్కి, గవర్నమెంట్కి ఉన్న లింకు మిషన్ సిస్టాన్ని అంతా ఖరాబ్ అయిపోయింది, బూజు పట్టిపోయింది. ఆ మిషన్లు మేము పైసలు ఉన్నాయి, ఆడ మిషన్, ఆ మిషన్లన్నీ కడగాలి, ఆన్లైన్ సిస్టమ్ సెట్ చేయాలి, బ్యాంకర్స్ని సెట్ చేయాలి. ఇవన్నీ చేస్తున్నందుకు లేట్ అవుతుంది. రైతులారా, ఏం ప్రాబ్లం లేదు. 31,000 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీ చేసి పెట్టిండు. ఏం డబ్బులకు ఇబ్బంది లేదు. చాలా స్పష్టంగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పిండు. సింగిల్ ఎజెండా రాహుల్ గాంధీ గారు చెప్పిన కార్యక్రమం ఏంది, క్లియర్ కావాలి. అదే పని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు అదే పని మీద ఉన్నారు. ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పండి మీరు. డబ్బులు ఉన్నాయి, బ్యాలెన్స్ రైతులకు ఇంకా అందుతలేవు అని అంటే, ఆనాడి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఆ ఆన్లైన్ మిషన్ సిస్టమ్ అంతా ఖరాబ్ చేసి పెట్టేసిండు. మేము ఆ మిషన్లు కడగాలి, మిషన్కి ఆయిల్ వేయాలి, ఈ సిస్టానికి లేట్ అవుతున్నది అంతే.
కాబట్టి ఇది రైతులందరూ కూడా గమనించండి. అటో ఇటో ఇంకో వారం రోజులకా 10 రోజులకా 15 రోజులకా బ్యాలెన్స్ రైతులకు కూడా ఓ 15 రోజులకో 20 రోజులకో సెప్టెంబర్ మొత్తం మీద అటో ఇటో మీకు మొత్తం క్లోజ్ అయిపోతుంది. సర్వే నడుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం భట్టి గారు, మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులందరినీ కూడా జిల్లా కలెక్టర్లు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎస్, సర్వేలు చేయండి, ఇళ్ళ కాడికి పోయి ఏ రైతులకు రాలేవు, ఎందుకు రాలేవు, అక్కడ ఏం ఫాల్ట్ ఉంది, ఇవన్నీ చెక్ చేయండి అని జిల్లా కలెక్టర్లకు తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఆ ప్రక్రియ నడుస్తుంది. ఈ స్పష్టత మీడియాకుంటే మీడియా ప్రజలకు ఇస్తారు కాబట్టి ఇంత డీటెయిల్గా నేను చెప్పడం జరుగుతుంది. మీకు ఇందులో కూడా ఏమైనా ఈ సబ్జెక్ట్లో ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే అడగవచ్చు ఇప్పుడే మధ్యలో, ఎవరు మన మీడియా వాళ్ళు. రుణమాఫీ అంటే మీకేం డౌట్స్ ఉంటే అడగండి, మీతో వద్దు, పొలిటికల్ వద్దు. ఇందులో ఏం చెప్పిన సమస్య ముఖ్యమంత్రి గారు క్లారిటీగానే చెప్పిర్రు. బ్యాంకర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. అక్కడ ఎందుకు తేడా వస్తుంది రైతుకు బ్యాంకు దగ్గర అనే దాని మీదనే కదా. ఇన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు అక్కడక్కడక్కడ వార్తలు ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి అందుకే కలెక్టర్స్, సర్వే డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ అందరినీ కూడా అలర్ట్ చేసి ఆ రైతు ఏ రైతు అయితే వస్తలేదన్నాడు 2 లక్షల మాఫియా మా కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్ అయినా ఎందుకు వస్తున్నాయి ఇలాంటి వార్తలు అనే దాని మీదనే అధికారులని ఇంటింటికి పోయి సర్వే చేయండి అని చెప్పారు. అందుకే నేనేం చెప్పినా ప్రతాప్, కొలాప్స్ సిస్టమ్ కొలాప్స్ చేసిండు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అధికారుల యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క వర్క్ ఫంక్షనింగ్ సిస్టాన్ని కూడా కొలాప్స్ చేసిండు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారుల యొక్క ఫంక్షనింగ్, వాళ్ళ పనితీరును సిస్టాన్ని నాశనం చేసిండు. అందువల్లనే ఒక సమస్య కాదు మాకు ఇది. ఆయన చేసిన కంపుకి మేము కడుక్కోలేక ఫినాయిల్ పోసి కడిగి 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 హరీష్ దగ్గర ఇప్పుడు హరీష్కి ఏమైందంటే ఆ 10 సంవత్సరాలు, ఆ 9.5 ఏళ్ళు ఆ మజాల మునిగిపోయిండు హరీష్ రావు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, లెక్కలు రావు గిక్కలు రావు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు హరీష్ రావు. ఏం చేస్తాడు హరీష్ రావు? మేనమామ చెప్పింది చేయాలి, కేసీఆర్ చెప్పింది వినాలి. కేసీఆర్ దగ్గర పోయి మామ ఇక్కడ ఫరక్ వచ్చిందని చెప్పి ఊకుంటాడా? బట్టలు ఇప్పుతాడు ఆయన. అట్లా కాదు కదా. కేసీఆర్గా మనకు చెప్పలేదంటే అక్కడ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి చాలా క్లారిటీ ఏముందంటే 0.0 ప్రతిపక్షాలకు అవకాశం లేని రోజు కోసమే ఆ రోజు అన్నీ అయిపోతే త్వరలో రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు తీసుకొస్తారు. అదే వరంగల్ సభలో వారికి ఘనంగా ఇక ఆడ కార్యక్రమం, ఆడ తతంగం అన్నీ ఆడ నడుస్తాయి. అంతా ఆ రోజు అసలైన సంబరాలు మేము చేస్తాం ఆ రోజు. కాబట్టి ఇక్కడ ఏంది, ఒక చిన్న మిస్టేక్ ఎవరో మనకు ఇప్పుడు మనకు నచ్చినోడు ఒకడు ఉన్నాడు, ఏం చేద్దాం ఆడ. అలాంటివి కూడా క్లియర్ చేసుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని పిలవాలనే కార్యక్రమం మీదనే ఇదంతా జరుగుతున్నది. క్లారిటీ వచ్చింది? ఇంకేమైనా డౌట్ అని కాదు. నేనేమంటున్నా, ప్రతిపక్ష పార్టీకి మింగుడు పడతలేదు. అర్థమైంది కదా? పంట తీసుకురా, అరే పంట తీసుకురారా, కూర్చో.
ఏమని? అశోక్, నేను మీ టీవీలో చూసిన స్టోరీ, టీవీలో చూసిన. నేనేమంటున్నానంటే హైడ్రా అనేది సబ్జెక్టు వేదిక, అది ఇంకో సందర్భంలో మాట్లాడుతుంది. ఓన్లీ సబ్జెక్టు దయచేసి మీరు ప్రశ్నలు, రైతులు, గవర్నమెంటు ఏమన్నా లోపాలు ఉంటే మీరు అడగండి. ఇక అది నేనేమంటున్నా, బండి సంజయ్ మాట్లాడతాడు అంటే డైవర్షన్ చేయడానికి ఇదంతా. కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు లైన్ సింగిల్. ఎస్, రాహుల్ గాంధీ గారు ఫుల్ ఫ్లెడ్జ్గా సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు రైతుల రుణమాఫీ మీదనే పూర్తిగా దృష్టీకరించింది కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారి పేషి, ముఖ్యమంత్రి గారు. ఇది క్లియర్, ఇది మా సింగిల్ ఎజెండా. అది చేసుకుంటూ మిగతా వ్యవహారాలన్నీ కూడా నడుస్తుంటాయి. విన్నారా? కాబట్టి మేము ఇన్ని సమస్యలు ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే చెప్పేసిన మీకు ఆల్రెడీ అదంతా. ఇప్పుడు ఆయన ఎవరు, హరీష్ రావు ఏదో మళ్ళీ మాట్లాడినట్టుంది కదా, రుణమాఫీ ఏదో. హరీష్ రావు ఏమన్నాడు, రాహుల్ గాంధీ గారిని కొడంగల్ తీసుకుపోదాం అంటున్నావు. అచ్చా, నేను హరీష్కి ఒకటే మాట చెప్తున్నా. హరీష్ రావు అండ్ కేటీఆర్, మీ ఇద్దరికి ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే, మీరు ప్రతిసారి ఏందే మీరు రాహుల్ గాంధీని కొడంగల్కి రా, ఆడికి రా, ఈడికి రా అనే స్టేచరా మీది? అంటే నువ్వు మినిస్టర్, మాజీ మినిస్టర్ అయితే నీకు స్టేచర్ వచ్చినట్ట? నేను పిల్లల తమాషా. అరే నువ్వు మీ మేనమామ హరీష్ నేను ఒకటే చెప్తున్నా, అట్లా రారా, నేను ఒకటే చెప్తున్నా. మీరు రాష్ట్ర విభజన కోసము మీరు కేసీఆర్ గారు, కేటీఆర్ అండ్ హరీష్ రావు, మీ ఫ్యామిలీ ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు పోయి కలిసే నాయకులు మీరు. నువ్వు రాహుల్ గాంధీ గారిని నువ్వు కొడంగల్ రా అని చెప్పి ఛాలెంజ్ చేస్తావా హరీష్ రావు? అది కాదు కదా, నువ్వు కూడా చూసుకో ఒకసారి. ఇప్పుడు సిద్దిపేటలో రైతులు ఉన్నారు కదా, చెప్పు నీకు మా స్టేట్లో ఎవరు కావాలి? మా స్టేట్లో సీఎంను కూడా వదిలేసేయండి, డిప్యూటీ సీఎం కూడా వదిలేసేయండి. మా దగ్గర రైతు విభాగం, మాకు కోదండ రెడ్డి గారు మాకు కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు, వారికి ఫుల్ అవగాహన ఉంది, ఫుల్ సబ్జెక్ట్. వారి అండర్లో అన్వేషి రెడ్డి రైతు విభాగం చైర్మన్. ఇప్పుడు రైతు సెల్ చైర్మన్ కూడా ఆయన్నే. ఆయనను సిద్దిపేటకు పంపిస్తాము. ఎవరిని? అన్వేషి రెడ్డి సిద్దిపేటకు పంపిస్తాము. నువ్వు కూడా సిద్దిపేటకు పో. నువ్వేమైనా డౌట్స్ ఉంటే మా అన్వేషి రెడ్డికి చెప్పు. నువ్వు మరొకసారిగా నువ్వు రాహుల్ గాంధీ గారి పేరు తీసుకొని మాట్లాడక. నువ్వు మళ్ళీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే లాంగ్వేజ్ చేంజ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. ఇప్పుడు సాఫ్ట్గా చెప్తున్నా. నెక్స్ట్ నువ్వు రాహుల్ గాంధీ గారి గడిగడికి నువ్వు ఆడికి రా, ఈడికి రా అని అంటే ఇక నేను లాంగ్వేజ్ చేంజ్ చేయాల్సి వస్తుంది అనే మాట హరీష్ రావు గారికి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఎట్లా అనుకోండి ఇక. ఓకే, ఇది వచ్చింది. నువ్వు అనే ఈ పాయింట్ ఓకేనా? క్లియరా? అంతే సింపుల్. అది ఇక ఆయన మళ్ళీ అడగని రాహుల్ గాంధీ గురించి, మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఆడికిరా ఈడికిరా అని అన్నాడు అనుకో, నా లాంగ్వేజ్ జగ్గారెడ్డి లాంగ్వేజ్లో మాట్లాడతా. అప్పుడు నేను అంతా ఇదేమో ఒక పద్ధతిగా
ప్రతిపక్ష నాయకులకు మర్యాద ఇస్తూ మాట్లాడుతున్నా. కొంత పాయింట్స్ చెప్తాను ప్లీజ్. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో, కేసీఆర్ గారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ 9.5 పరిపాలనలో కేసీఆర్ 9.5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలని, ప్రతిపక్ష పార్టీలని కలవలేదు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ప్రగతి భవన్ గేటు బయట కష్టాలలో బాధలలో ఎవరైనా ప్రజలు వచ్చి ఆడ ఆవేదన చెప్పుకోవాలన్నా, బాధలలో ఎవరన్నా ఏడ్చినా, ఎంతోమంది ప్రజలు అక్కడికి వచ్చినా ఎవరిని కూడా ప్రగతి భవన్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. పోలీసుల లాఠీలతో బెదరగొట్టి ఎదరగొట్టి అందరినీ ఎలగొట్టిన చరిత్ర ఒకటి. ఇంకొక మాట, కేసీఆర్ గారు ప్రగతి భవన్, ఆయన ఎప్పుడు ప్రగతి భవన్లోనే కదా. 3వ పాయింట్ ఏంటంటే, గద్దర్ లాంటి చనిపోయిన పెద్ద మనిషి, గద్దర్ లాంటి మహాకవి నాయకుడు కొన్ని గంటల సేపు కేసీఆర్ని కలవాలని అపాయింట్మెంట్ అడిగితే ఆనాడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన కూడా అక్కడి నుంచి పోలీసుల ద్వారా అరెస్ట్ చేసి పంపించేశారు. ఈటెల రాజేందర్ మీ పార్టీ కదా, హెల్త్ మినిస్టర్ కదా, ఆయనకు అపాయింట్మెంట్, నీ పార్టీ మినిస్టర్కే నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ప్రగతి భవన్లో. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే, నేను టీవీలలో చూసిన ఆ రోజున హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, హోమ్ మినిస్టర్ పేరు నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. ఆనాడు కేసీఆర్ పరిపాలనలో హోమ్ మినిస్టర్ పేరు నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. అంటే ఈ హోమ్ మినిస్టర్ పేరు కూడా సరిగా ప్రజలకు తెలియదు. అలాంటి పరిపాలన కేసీఆర్ది. పాపం ఆయన హోమ్ మినిస్టరు ప్రగతి భవన్లోకి వస్తే హోంగార్డ్ ఆపిండయ్యా. హోంగార్డ్ నేను గంట సేపు లైవ్ చూస్తున్న ఆల్ ఛానల్స్. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రగతి భవన్లో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గంట సేపు వెయిటింగ్ బండిలో హోంగార్డ్ ఒక్కడే ఉన్నాడు. ఎంట్రీ పోనిస్తలేడు. గంట తర్వాత ఫోన్ కాల్ వస్తే వాపస్ పంపించేశారు. ఇది సాక్ష్యమే కదా ఇది. అంతేకాదు, సెక్రటరీలోకి అనుమతి లేదు. ప్రజల పరిపాలన భవన్ లోపలికి ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేదు. ఇదొక తెలంగాణ ప్రజలు నీ పాలనలో నీకు, నీ ప్రగతి భవన్కి, సెక్రటరియట్కి అంటరాని వారు అయ్యారు. తెలంగాణ ప్రజలు నీ పాలనలో నీకు, నీ ప్రగతి భవన్కి, సెక్రటరియట్కి అంటరాని వారు అయ్యారు. అంతెందుకు, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం లాంటి మీడియాకి కూడా నీ సెక్రటరియట్లో, నీ యొక్క ప్రగతి భవన్లో ఎంట్రీ లేదు. ఇది నీ పాలన, ఆనాటి నీ పాలన. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పరిపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన, మా మంత్రుల పాలన. ఈ 9 నెలలో సెక్రటరియట్ గేట్లు ఓపెన్, 9:30 నుంచి 6 గంటల వరకు
సెక్రటరియట్ గేట్లు ఓపెన్ పెట్టేసినాం. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు స్వేచ్ఛగా లోపలికి సెక్రటరియట్ లోపలికి వచ్చే వీలు కల్పించింది సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్. అట్లానే పెట్టు. నువ్వు నీ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు అన్ని పార్టీల నాయకులకు కలిసే అవకాశం ఇచ్చారు, కలుస్తున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటరీలో అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తున్నారు. ఈ స్వేచ్ఛ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలనలో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవచ్చు, అపోజిషన్ పార్టీ ప్రతిపక్ష నాయకులు కలవచ్చు, డైరెక్ట్గా సెక్రటరియట్లో ఉన్న మా మంత్రులకు ఎవరిని కలవాలనుకున్నా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అందుకే నేనేమన్నంటే, ఆనాడు మీరు ప్రజలకు ఎట్లా న్యాయం చేయలేరు ముఖ్యమంత్రిగా 9 నెలల కాలంలో, ఇప్పుడైనా జ్ఞానోదయం అయ్యి మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఏమన్నా ప్రజల ఇష్యూస్ ఉంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10:30 మీకు ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడు, మీరు పోయి కలిసి ప్రజా సమస్యల గురించి చర్చించండి. ఇది స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. సీఎంగా ఇలాగా మీరు ఫెయిల్ అయిపోయారు. కనీసం ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్ కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. చూడండి, మాకెంత ఉదారమైన స్వభావం అది కాంగ్రెస్ పార్టీది. ఎస్, కాంగ్రెస్ పార్టీ త్యాగమూర్తుల పార్టీ కదా. కేసీఆర్ గారు ఇకనైనా రాజకీయాలు బంద్ చేయి, రాజకీయాలు బంద్ చేసేయి, ఇప్పుడైనా ప్రజల కోసం ఆలోచన చేయి. ఇంత మొదలు చెప్పినా నీకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కాల్ చేసినా సెక్రటరియట్లో మీకు అవైలబుల్ ఉన్నాడు. న్యాయం చేసుకోండి, మీరు ఇప్పుడైనా న్యాయం చేసుకోండి. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెడతారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో 10 రోజులు ఉంటే 10 రోజులు, 20 రోజులు 20 రోజులు మీరు అసెంబ్లీ అటెండ్ అయ్యి అక్కడ కూడా మీరు చర్చ పెట్టు. ఆయన ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు రాడంటే, ఈ రైతు రుణమాఫీ చర్చ జరుగుతుంది కదా, ఎక్కడ ఇరక్కపోతా అని అసెంబ్లీకి రాడు. అది ప్రాబ్లం. అది ఈడనేమో 30,000 కోట్లు ఉన్నాయి. ఆల్రెడీ 50, 51, 60% రీచ్ అయింది. 40%, 30%, 20 నాకు ఐడియా లేదు ఎంత ఉందో. అది కూడా డబ్బులు ఉన్నాయి, రెడీ అవుతాయి. అసెంబ్లీకి పోతే ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్, మా మంత్రులు ఆడ కేసీఆర్ మీద వాడగలరు. ఆయన తప్పులను ఎక్కడ బయటకు వస్తాయి, ఆయన తప్పులు మీన్స్ ఆయన లోపాలు ఎక్కడ బయటకు వస్తాయి, గత పాలనలో నేను సక్సెస్ చేయలేకపోయినా దాని మీద చర్చ జరుగుతుంది. ఇవన్నీ తప్పించుకోవడానికి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తలేడు. దట్స్ ఆల్. ఇది ఓకే, రైట్. ఇక అడుగు, నీ ఇష్టం. ఇక ఏమంటున్నావు అశోక్? హైడ్రా సబ్జెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిధిలోనిది. హైడ్రా మీద
హైడ్రా అనేది ఎవరిదన్నా ఇండ్లు గుల్ల కొడితే అది ప్రజా సమస్య కాదు, అది అర్థమైందా? ప్రజా సమస్యలు అంటే ఏంటిది? డికే అన్నగారు మీకు తెలుసా? మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కరెక్ట్గా ఉన్నారు, బీజేపీలో పోయినాకనే డిస్టర్బ్ అయ్యారు రాజకీయంగా మీరు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది, ప్రతిపక్ష ఎంపీగా నువ్వు అడగాల్సింది ఏంది? మా రైతులు అక్కడక్కడ రుణమాఫీ మిస్ అవుతున్నారు, కొంత సవరణ చేయండి అని అడగాలి. కానీ నువ్వు ఆ నీళ్ళు ఈ నీళ్ళు కూడా కొడితే అడుగుతావాను? ఇది ప్రజా సమస్యనా? ఇదేమన్నా కాదు అది. ఇవన్నీ ఇక డబ్బులు పంపిస్తున్నారు, పైసలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడా, ఇక అది సంగతి వదిలేసిండి. అది ఎప్పుడన్నా వేరే టాపిక్గా మాట్లాడుతుంది, ఎందుకంటే ఇది డైవర్షన్, రైతుల సబ్జెక్టు డైవర్స్ అయిపోతుంది సబ్జెక్ట్ అది. రాకేష్, ఇది మంచి టాపిక్, ఇది తర్వాత మాట్లాడుతుంది. లేలే, ఇది చాలా లెంత్ టాపిక్. ఇది ఈ అడ్వకేట్లు, ఈ పార్టీ ఆ పార్టీకి, ఇవన్నీ ఇది వేరే టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఇప్పుడు రైతులు ఇంపార్టెంట్, ఇక్కడ డబ్బుల్లో ఇంపార్టెంట్. ఇక్కడ గవర్నమెంట్ కష్టపడుతున్నది, ముఖ్యమంత్రి కష్టపడుతున్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ డబ్బులు వేసేసిండు, ఇరిగేషన్ మా ఎవరు అగ్రికల్చర్ మినిస్టరు ఇంటింటికి రైతులను ఇంటింటికి పంపించి సర్వే చేపిస్తున్నాడు. రైతులు హ్యాపీగా అయిన తర్వాత, అందరం హ్యాపీగా ఉన్నామనే ఒక సిగ్నల్ మాకు వచ్చిన తర్వాత, అప్పుడు రాహుల్ గాంధీ గారిని పిలుచుకొని సంబరాలు చేస్తాము. అప్పుడు ఇలా ముఖం మీద కొట్టినట్టు చేస్తాము. అప్పుడు ఇలా దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ లైన్. నేనేం చెప్తున్నా, నేను కేసీఆర్ ఖరాబ్ చేసిన మిషన్లు దులిపి ఆయిలింగ్ చేసి మళ్ళీ మేము దాంట్లో పైసలు వేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కేసీఆర్ చేసిన తప్పులే. అట్లా మేలు చేయలేడు ప్రజలకు, మేమేసే టైంకి ఇట్లా అడ్డం పడుతున్నాడు, ఖరాబ్ చేసే సిస్టాన్ని అంతా. ఓకేనా? లేదు, నేను వాళ్ళు ఇడిస్తే నేను రెడీ. అడుగు, చలో. లే కోదరెడ్డి గారు ఆయన పిఆర్ఓ కానీ, చలో నువ్వు. ఈ మీడియా ఆన్ ఉందా, ఆన్లైన్ ఉందా? ఇదేంది? అయిపోయినాక వచ్చారు సార్.